ఆయన ఆర్సి మునికృష్ణ ఏదో మాట్లాడాడు. గత నువ్వు చైర్మన్గా ఉన్నప్పుడు నువ్వు రాసలీలన్నీ మా దగ్గర ఉన్నాయి. ఒక్కటైనా నిరూపించవయ్యా ఆర్సి మునికృష్ణ. టీడీఆర్ బాండ్ల మీద నీ కుంభకోణం మాకుంది. టీడీఆర్ బాండ్లలో కుంభకోణం జరిగిపోయింది. ఇన్ని రకాల ఆరోపణలు చేశారు. ఒక్కటైనా నిరూపించవయ్యా ఆర్సి మునికృష్ణ. కరుణాకర్ రెడ్డి మనుషులను పంపించి వాళ్ళ ఫ్యామిలీని అడ్డుకోవడం నీకు తగునా? కరుణాకర రాత్రి ఆ భయంతోనే ఏమైపోయింటావేమో పాపం అట్లా మాట్లాడి. అదే అర్థం కావగా ఇందుకు ఈ వయసులో నీకు ఈ రకమైనటువంటి కరుణాకర్ రెడ్డి గారిని పట్టుకొని నీకు ఏ రకంగా తెచ్చిమీరిపోతున్నావో ఏమైపోతావో అర్థం కావట్లా. చూసుకో మునికృష్ణ, కొద్దిగా ఏదో అందరూ తగుదనమ్మని మాట్లాడుతున్నారు కదా, పరిగెత్తా ప్రెస్ క్లబ్కి వచ్చి 4 మాటలు ఏదో చెప్పేసి వెళ్ళిపోదాం అనుకున్నాం. మాట్లాడు. ప్రజాస్వామ్యంలో మాట్లాడటం ప్రతి ఒక్కరి హక్కు. మితిమీరినటువంటి అహంకారంతో మాట్లాడకూడదు. కరుణాకర అంటూ అదేవిధంగా ఇంకా ఏదేదో తప్పుడు ఆరోపణలు 4 జల్లి అలా చుర్రుమంటే సమాజం అంగీకరించదు. ఎక్కడ సంస్కృతి అయ్యా ఇది? తిరుపతిలో ఎప్పుడైనా ఉందా? నీకన్నా ముందుగా ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు తిరుపతిలో. ఏ రోజు కూడా జరగలా. తిరుపతి పర్యటనకు వచ్చేటువంటి అమిత్ షా గారిపై పవిత్రమైనటువంటి అలిపిరి వద్ద నిలబడుకొని రాళ్లు విసిరినది ఎవరు? చెప్పులతో ఆయనపై దాడికి తెగబడింది ఎవరు? ఆర్సీ మునికృష్ణ పక్కనే ఉన్నావు కదా చెప్పేసేటప్పుడు. ఆ జనాల్లో కూడా చెప్పులు లాక్కోవడానికి విషప్రయత్నం చేసి కింద మీద పడ్డావు కదా. కావాలా వీడియో పంపించదా? వాట్సాప్ చేయమంటావా? పరిగెత్తుతున్నావు కదా చెప్పెత్తుకొని. సిగ్గుందా? ఆ సంస్కృతి తీసుకొచ్చింది ఎవరు? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మళ్ళా మమ్మల్ని విష సంస్కృతిని పేటరేగలించావా? చేస్తున్నామా? మేము తలుచుకుంటే నువ్వు రోడ్లో అడుగు పెట్టావు. ఛాలెంజ్. రోజుకు ఒక విషయం మీద నేను అడ్డుకుంటాం. సవాల్. స్వాగతం పలుకుతున్నాం. ఆర్సీ మునికృష్ణ రా, భూమన కరుణాకర్ రెడ్డి గారిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేయి. బహిరంగ సవాల్. నీకు అంత దమ్ముందా? భూమన కరుణాకర్ రెడ్డి గారిని అడ్డుకునే స్థాయికి వెళ్ళిపోయానని నిన్ను నువ్వే ఊహించుకుంటున్నావా? కరుణాకర్ రెడ్డి గారి గుమ్మంలోకి వచ్చి ఏ రకమైనటువంటి ప్రాధేయపడావో మర్చిపోయావా? ఆర్సీ మునికృష్ణ జనానికి తెలియదు అనుకుంటున్నావా? ఏ రకంగా కార్పొరేటర్ అయిపోయావో, ఏ రకంగా డిప్యూటీ మేయర్ అయిపోయావో, ఏ రకంగా గంగమూడి చైర్మన్ అయ్యావో నీ జాతకము, నీ చరిత్ర, నీ చేతి హస్తరేఖలు మాకు తెలియదు అనుకుంటున్నావా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడేటప్పుడు తమాషాలు పడుతున్నావా? నోటుకొచ్చింది మాట్లాడతావా? రా నిరూపించు. కరుణాకర్ రెడ్డి గారు ఎక్కడ భూ కబ్జా చేశారు? రా నిరూపించి వెళ్దాం. టీడీఆర్ బాండ్లలో కుంభకోణం, రా వెళ్దాం. ఎక్కడ టీడీఆర్ బాండ్లలో కుంభకోణం జరిగింది? మొన్నటి దాకే కదయ్యా, నిన్నే కదా తాజాగా మాజీ అయినావు. సిగ్గుంది మాట్లాడావా? మున్సిపాలిటీకి డిప్యూటీ మేయర్ గా పనిచేసినోడివి, కుంభకోణం జరిగిపోయిందని మాట్లాడేవాడివి. ఆ పదవిలో ఉన్నావు. నీకు చేతన ఉంటే, చావు నింటే, రోషము నింటే, పౌరుషము నింటే నిరూపించదు. నీ చేతిలో ఉన్నది కార్పొరేషన్, మున్సిపాలిటీ కార్పొరేషన్ నీ చేతిలో ఉన్నది. సిగ్గు లేకుండా నువ్వు పదవిలో ఉండి నిరూపించకుండా తప్పుడు ఆరోపణలు చేయడానికి సిగ్గు అనిపించట్లేదా? వయసు ముదురుతోంది, చాదస్తం పెరుగుతుంది, కానీ నిజాయితీ పెరగడం లేదే. ఏంది ఆర్సీ మునికృష్ణ? విధానాలు, విలువలు, సిద్ధాంతాలు ఏమీ లేవా మనకి? ఇస్పేట్ రాని ఇస్పేట్ రాజ్ ఆస్ ఈ నాలెడ్జ్ తప్పండి లేదు. లోపల బయట మరి అదేదో రాజు రాణి ఈ తెలివిలుంటే సరిపోదు మునికృష్ణ. రాజకీయం అన్నది ఉన్నతనంత చేయి. అదే మరిగా కల్తీ లడ్లో మీ పాత్ర ఎంతో, దొంగ టికెట్ల మీద దాంట్లో మీ పాత్ర ఎంతో, వర్కలన్నీ ఇచ్చి కమిషన్ తీసుకునే మీ పాత్ర ఎంతో, టీడీఆర్ బాండ్ల మీద మీ కుంభకోణం ఎంతో, భూ కబ్జాల్లో మీ పాత్ర ఎంతో, మాస్టర్ ప్లాన్ రోడ్లు 18 వేసి ఎక్కడెక్కడ భూములు కొన్నారో నువ్వు మీ ఇంట్లో వాళ్ళు
అవన్నీ మా దగ్గర ఆధారాలతో కూడా చూపిస్తాం. నువ్వు చేసిన ప్రతి ఒక్క ఆరోపణకి నీకు కావాల్సినంత సమయం తీసుకో, మేమే సహకరిస్తాం. పైపెచ్చు వయసులో పెద్దవాడివి, నీకు ఒక 10-20 మంది సహాయకులను పెడతాం, కావాల్సినటువంటి వాహనాన్ని అరేంజ్ చేస్తాం విత్ ఫుల్ ఏసీ ఫెసిలిటీ, కారు ఫెసిలిటీ, సహాయకుల ఫెసిలిటీ అన్ని ఇస్తాం. నువ్వు చేసిన ఆరోపణ ప్రతి ఒక్కటి నిరూపించగలవా? దమ్ముందా? బహిరంగంగా చెప్తున్నాం, బహిరంగంగా అడుగుతున్నాం, నువ్వు చేసిన ఆరోపణ నిరూపించు. లేనటువంటి పక్షంలో పైకి లేచి నిలబడి నువ్వు చేసినటువంటి చైర్మన్ పదవి చేసిన ప్రాంతం మా తల్లి గంగమ్మ దగ్గరికి వచ్చి నిలబడుకొని 4 కొబ్బరికాయలు కొట్టి 4 లెంప చెప్పలు వేసుకో. తప్పు అయిపోయింది కరుణాకర్ రెడ్డి అన్న, నీ గురించి తప్పుడు మాటలు మాట్లాడాను, నన్ను క్షమించని 4 చెంపదెబ్బలు తగిలించుకో నీకు నువ్వే. అప్పటికైనా నీ పాపం చల్లారుతుంది.